అందరికీ కనబడుతుంది కదా సార్? ఓకే. ఇక్కడ నాకు తెలుగు మీడియం స్టూడెంట్స్ మీరు నాకు హెల్ప్ చేయాలి, రైట్? లంబకోణం యొక్క భుజాలు అంకశ్రేణిలో ఉన్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏపీలో ఉన్నాయి, ఏబిసి. ఇది 90 degrees, ఇది 90 degrees. ఏబిసి లంబకోణము యొక్క భుజాలు అంకశ్రేణిలో ఉన్నాయి. లంబకోణం యొక్క భుజాలు అంకశ్రేణిలో ఉన్నాయి. లంబకోణము అని అంటే రైట్ అత్యంత ఎక్కువ వాల్యూ ఉన్న భుజాన్ని హైపోటెన్యూస్ అని అంటాం. ఏసీ స్క్వేర్ ఈక్వలెంట్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వలెంట్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది పైథాగోరియన్ సిద్ధాంతము. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్స్. 2 కాన్సెప్ట్లు డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ 1 ఒక భుజం తీసుకున్నాను. ఆ భుజం ఏసీ కాదు, ఏబిబిసి ఆర్ అతి చిన్న వాల్యూ ఉన్న భుజము, రైట్? అతి చిన్న వాల్యూ ఉన్న భుజం తీసుకున్నాను. భుజం అంటే సైడ్ ఆడ్ నంబర్ ఉందనుకోండి, మిగతా 2 సైడ్స్ ఎలా కనుక్కోవచ్చు చూడండి. సపోజ్గా ఆడ్ నంబర్ గ్రేటర్ దాన్ 1. సైడ్ అనేది ఏసీ కాదు, ఏసీ అనేది రైట్ భుజాలలో అత్యంత ఎక్కువ వాల్యూ ఉన్న భుజము, రైట్? నవ్వు ఇక్కడ చూడండి సార్, సైడ్ అనేది ఆడ్ నంబర్ గ్రేటర్ దాన్ 1. నవ్వు ఆడ్ నంబర్ గ్రేటర్ దాన్ 1 3 తీసుకోండి, స్క్వేర్ చేయండి, దాన్ని డివైడెడ్ బై 2 చేయండి. 9/2 ఈజ్ 4.5. 0.5 తగ్గించండి, 0.5 పెంచండి. 0.5 తగ్గించండి, 0.5 పెంచండి. క్వశ్చన్ని పక్కన పెట్టు. క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ నుంచి వచ్చే కాన్సెప్ట్లు ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇది లంబకోణము ఏబిసి. ఏసీ అనేది హైపోటెన్యూస్. సైడ్ ఆడ్ నంబర్ నాట్ ఈక్వలెంట్ టు ఏసీ, అది ఏసీకి ఈక్వల్ కాదు. సో 3 తీసుకోండి, స్క్వేర్ చేయండి, బై 2 చేయండి. 9/2 ఎంత? 4.5. 0.5 తగ్గించండి, 0.5 పెంచండి. అంటే ఈ వాల్యూలు ఏమవుతాయి? 3, 4, 5. ఒకటేమో వచ్చింది 3, 4, 5. 3, 4, 5. ఇంకో బేసి సంఖ్య తీసుకోండి, స్క్వేర్ చేయండి, 2తో డివైడ్ చేయండి. 25/2 ఈజ్ 12.5. 0.5 తగ్గించండి, 0.5 పెంచండి. 5, 12, 13. 13 స్క్వేర్ ఈజ్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, రైట్? 5 స్క్వేర్ ఈజ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అదే సైడ్ బేసి సంఖ్య ఉంటే ఎలానో చూస్తున్నాం. బేస్ సంఖ్య ఉంటే స్క్వేర్ చేయండి, 2తో డివైడ్ చేయండి. 49/2 ఈజ్ 24.5. 0.5 తగ్గించండి, 0.5 పెంచండి. 7, 24, 25, రైట్? అదే 11 ఉందనుకోండి, మిగతా సైడ్లు ఏమవుతాయి? 11 స్క్వేర్ బై 2, 121/2, 60.5. 0.5 తగ్గించండి, 0.5 పెంచండి. 11, 60, 61. ఒక భుజం వాల్యూ కనుక బేసి సంఖ్య ఉంటే మిగతా 2 భుజాల వాల్యూలు ఎలా కనుక్కోవచ్చు? స్క్వేర్ చేయండి, బై 2 చేయండి, ప్లస్ ఆర్ మైనస్ 0.5 చేయండి. 0.5 చేయండి. హైపోటెన్యూస్ని కర్ణం అంటాం. సో కర్ణము హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు రైట్ మిగతా 2 భుజాల స్క్వేర్. నేను క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అది మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, రైట్? క్వశ్చన్ మారితే కూడా మీరు కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఒక భుజము గనక బేసి సంఖ్యలో ఉండి అది కర్ణం కాకపోతే మిగతా 2 భుజాల వాల్యూలు ఎలా కనుక్కోవాలి? స్క్వేర్ చేయండి, బై 2 చేయండి. 4.5. 0.5 తగ్గింది, 0.5 పెరిగింది. 0.5 తగ్గింది, 0.5 పెరిగింది. 13కి ఆన్సర్ ఎంత? 13 స్క్వేర్ బై 2, 169/2 అంటే 84.5. 0.5 తగ్గింది, 0.5 పెరిగింది. 1384/85. ఇది పైథాగోరియస్ సిద్ధాంతము. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది
పైథాగోరియన్ యాక్చువల్గా అతను చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్,